Hello all, నేను డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి. ఈ రోజు నేను ఒక స్పెషల్ కేసు గురించి మీకు చెప్తాను. ఈ పేషెంట్ పేరు ఊర్మిళ. ఈమెకి లార్జ్ ఇన్సిషనల్ హెర్నియా ఉంది, చాలా పెద్ద ఇన్సిషనల్ హెర్నియా ఉంది. యాక్చువల్లీ ఇన్సిషనల్ హెర్నియా రిపేర్ అనేది 10 years బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు. అందుకే రికరెన్స్ తో నా దగ్గరికి వచ్చింది అన్నమాట 10 years తర్వాత. సో దాన్ని మేము 2 sittings లో చేసాము. ఫస్ట్ టైం ఏమో హెర్నియా రిపేర్ కోసం అని పెట్టుకుంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అన్ని బబుల్స్, అన్ని మ్యాటెడ్ బబుల్స్ ఉంది. ఆ మెష్ కూడా ఇంటెస్టైన్స్ మధ్యలో చిక్కుకొని ఉంది. సో అప్పుడు ఏం చేసామంటే ఈ ఇంటెస్టైన్ అన్నిటి కూడా ఎడిషన్స్ రిలీజ్ చేసి మొత్తము అదంతా కూడా రిపేర్ చేసి ఆ మెష్ అంతా మ్యాటెడ్ ఉన్న మెష్ కూడా తీసేసి దాని తర్వాత తనకి 2 months 6 months యాక్చువల్లీ టైం తీసుకొని మళ్ళీ సెకండ్ సిట్టింగ్ లో పెద్ద మెష్ తెప్పించి వేసి రిపేర్ చేశాను అనమాట. నౌ షీ సో హ్యాపీ. మీరు తన మాటల్లోనే వినండి. నాకు మార్చిలో 9 తారీఖు చేసింది ఆపరేషన్. అంతకుముందు మే నెలలో 9 తారీఖు అయింది. హైదరాబాద్ పోమని అన్నారు, కానీ మేడం అన్నది నేను చేస్తే చూస్తా వారంలో టైం అని అన్నది నాకు. అంటే సరే అని ఈ వారంలో టైం చూస్తే వల్ల నేను చేస్తే ఎందుకు పోతారు హైదరాబాద్ అని అన్నారు. అంటే సరే అమ్మ మరి నువ్వు చెయ్యి, మరి ఆడైతే మాకు ఎవరు లేరు హైదరాబాద్ అంట. అంటే సరే నువ్వేం భయపడ్డావు, నేను చేస్తాను. అమ్మని నాకు మంచిగా చేసింది. ముందు ఈమెకు ఫస్ట్ గర్భసంచికి వాపు వచ్చింది. స్టార్టింగ్ వాపు వచ్చింది. అయితే మేము ఏం చేసినామంటే వాపు వస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపెడితే గర్భసంచికి వాపు వచ్చింది, ఎన్ని గోళీలు వాడినా తగ్గది, మీరు ఆపరేషన్ చేసుకునాలి అంటానంటే సరే అని ఆపరేషన్ చేయించినాం. ఆపరేషన్ చేయించిన తర్వాత ఆ డాక్టర్ కొన్ని రోజులకు ఒక 6-7 ఏళ్లకు మళ్ళీ ఏమైందంటే వేరే వాళ్ళు ఏమన్నారు, ఇట్లా బాగా ఉబ్బింది అన్నట్టు. ఇట్లా ఉబ్బితే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఉబ్బింది అంటున్నాను. అంటే అప్పుడు మళ్ళీ ఏమన్నా ఇది హర్నీ అయ్యింది అన్నారు. హర్నీ అయ్యిందంటే మళ్ళీ హర్నీ ఎట్లా అంటే సరే హర్నీ తీసేసిన మళ్ళీ ఒక 2-3 నెలలకు మళ్ళీ ఇట్లా వచ్చింది. ఏం డాక్టర్ ఈ విధంగా వచ్చింది అంటానంటే ఆమె ఇక ప్రాణము, ఆమె శరీరం మెత్తబడిపోయింది, జాలి కూడా అది లోపల అది అనేది పడద అనేది మెత్తబడ్డది, ఆమెకి ఏం కాదు. మరి ఇప్పుడు ఈమె పరిస్థితి ఎట్లా గుర్తుపట్టాలి అంటానంటే మళ్ళీ గిట్లనే అయినప్పుడు మళ్ళీ రావాలి అంటున్నారు. అంటే అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాళ్ళు ఏం చేసిండ్రంటే ఒక స్కానింగ్ తీసి ఇది మా తోటి కాదు, చాలా ప్రాబ్లం ఉన్నది, ఇది చాలా ఇది ఉన్నది, మా దగ్గర అటువంటి మిషన్లు లేవు, ఏమి లేవు, కాబట్టి మీరు హైదరాబాద్ అన్న మంచి హాస్పిటల్లో చూపెట్టుకోండి అని అంటున్నారు. అంటే అప్పుడు మాకు కొందరు చెప్పినారు అన్నట్టు, ఇక్కడనే బాగుంటది ఇక్కడ జ్యోతిర్మయి మేడం బాగా చూస్తుంది అంటున్నంటే సరే అని వీళ్ళ అక్క చెప్పింది అన్నట్టు. నేను మాట్లాడుతా వచ్చి అట్లయితే అంటనంటే సరే అని జ్యోతిర్మయ మేడం దగ్గరకు వచ్చి చూస్తే ఆమె చూసి ముందు స్కానింగ్ చేపించింది, చూసింది. ఇది ముందే అన్న మళ్ళీ ఇది అవుతుందా కాదా, అయితే చేపట్టు లేకపోతే లేదు అన్న. అంటే ఖచ్చితంగా చేస్తా అంటనంటే సరే అని ఒప్పుకొని చేపించిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఎంత క్రిటికల్ ఉన్నది అనేది. తెలిసి అప్పుడు ఏం చేసిందంటే అప్పుడే మెస్ కూడా వేస్తామన్నారు, మళ్ళా అన్ని చేస్తామన్నారు. అయితే పేగులు ఒకటికొకటి చుట్టుకపోయి మొత్తం మీద అయిపోతే లాస్ట్ పేగు కూడా కట్ చేయవలసి వచ్చి వాళ్ళు అతుకుపెట్టిన తర్వాత మళ్ళా ఇప్పుడే వేసేది, జాలి వేస్తే కలుస్తలేదు. అందుకోసం ఒక 2-3 నెలలు అయిన తర్వాత వేస్తాము అంటే సరే మేడం మీరు చెప్పినట్టు అంటానంటే సరే అంటాను అన్నారు. మళ్ళీ ఒక 2-3 నెలలు 4 నెలలు అయిన తర్వాత వచ్చి మళ్ళీ వేసిండ్రు. ఇప్పుడైతే మంచిగా ఉన్నది, యథావిధిగా ఉన్నది. ఈ డాక్టర్ అమ్మ చాలా మంచిగా ఉన్నది ఈమె దగ్గర. అందుకోసం ఎవరే గాని అడగాలి, చేసుకునాలి. మంచిగా చూస్తుంది. రాత్రి పగలు అనకుండా మాకు చూసింది. ఏ డాక్టర్ అంత చూడలేదని ఈ విధంగా చూడలేదు. అంత రిస్క్ తీసుకొని మంచిగా చేసింది. రాత్రి పగలు మేము కూడా కోరుకుంటున్నాం ఏమన్నా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు మంచిగా. మా అనుభవం తోటి చెప్తున్నాం, మాకు మంచిగా అయింది కాబట్టి మీకు చెప్తున్నాం. 2 సార్లు అయింది మాకు. అమ్మ మంచిగా చేసింది. అందరు రావాలి, ఇడికే డాక్టర్ దగ్గరికి రావాలి. అందరు బాగా చూసిండ్రమ్మా. చూడకపోతే మేము కంప్లైంట్ కూడా ఇస్తాం, అట్లేం చూసిన చెప్పాలి. అట్లే చూసింది. తెల్ల రాకపోతే టీచర్లు మంచిగా చూసినందుకు బాగుందమ్మా డాక్టర్, మంచిగా డాక్టర్. మేము ఎవరికైనా చెప్తున్నాం, జ్యోతమ్మ దగ్గరికి పోండి, ఏ డాక్టర్ దగ్గర అని చెప్తున్నాం మేమైతే.